హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు గోంగూర రోటి పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీ రెసిపీ చూపిస్తాను. ఇది తెల్ల గోంగూర అనమాట, పుల్లగా ఉండదు. ఇంకొకటి పచ్చిమిరపకాయలు, చింతపండు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ గోంగూర పులుపు ఉండదు కాబట్టి మనం చింతపండు వేసుకోవాలి. అదే ఎర్ర గోంగూర అనుకో చింతపండు వేసుకోకపోయినా పులుపు సరిపోతుంది. అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చిన గోంగూర, పచ్చిమిరపకాయలు మా గార్డెన్లో నుంచేనండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. శుభ్రంగా కడిగి వీటన్నిటిని ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయలు తొడలు తీసి కడిగి పెట్టుకున్నాను, అలాగే గోంగూరను కూడా కడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అలా పడుతుంది. ఇవి ఉడికిన తర్వాత మనం చల్లార్చుకొని ఇంకా రోట్లో దంచుకోవడమే. ఈ ఉడికేలోపు మనం రోలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఉన్నా లేకున్నా పర్వాలేదు. ఓకే, ఇవి చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి దంచుకోవాలి. ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, నేను మర్చిపోయాను. మీరైతే ఇప్పుడే ఉప్పు వేసుకొని దంచుకోండి. తర్వాత మనం ఇవి బాగా నలిగిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది కూడా వేసి మొత్తం అన్నీ కలిపి బాగా నూరుకోవాలి. ఇవన్నీ నూరుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకా వెల్లుల్లిపాయలు, ఇంకా జీలకర్ర, కొత్తిమీర కాడలు కూడా వేసుకోవాలి. సన్నటి ఆకు కాకుండా చివరి భాగాలు ఉంటాయి కదా, ఆ కాడలు కూడా వేసి ఇంకా కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసి బాగా కలిపి దంచుకోవాలి. తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా గోంగూర పచ్చడి, ఇవన్నీ కలిపేసేసి ఇంకా తాలింపు వేసుకోవడమేనండి. తాలింపులో మనం మెంతులు వేసుకుంటే మంచి వాసన వస్తుంది ఫస్ట్ నూనె వేడెక్కగానే. ఇంకా మిగతా తాలింపు మనం రోజులాగే జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇంతేనండి. చాలా సింపుల్. ఇవి తాలింపు అయిపోయినాక మనం కాడలు కాకుండా వేరే కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసి కలుపుకోవడమే. చూసారా, చాలా ఈజీగా అయిపోయింది. దంచుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. మిక్సీలో వేసుకుంటే ఏంటంటే బాగా మెత్తగా అయిపోతుంది, అది టేస్ట్ బాగోదు. ఓకేనా, ఇలా టైం ఉంటే ఈజీగా అయిపోయే గోంగూర రోటి పచ్చడి మీరు కూడా చేసుకోండి. మెంతులు వేసాను, అవి కాగాక కొంచెం దంచుకున్న ఎల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు, అంతేనండి. సింపుల్గా పోపు వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా, కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి. కలుపుకొని ఇంకా వేడివేడి అన్నం రెడీ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏం రుచి అనుకుంటాం, అంత బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా టేస్టీ ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతవరకు ఓకే. ఇంకా మీరు కొంచెం ఉల్లిపాయలు కూడా ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఉల్లిపాయలు వేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఓకేనా, మీరు 2-3 రోజులు అయిపోయింది అనుకుంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ గోంగూర పచ్చడి, గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.